ఎవరు కొడితే దిమ్మ తిరిగిపోతుందో వారే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. హైదరాబాద్ అంతటా వర్షం పడితే సన్ రైజర్స్ ఓపెనర్లు మాత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సునామీ సృష్టించారు. బౌండరీల వర్షంతో పరుగుల వరద పారించారు. హైదరాబాద్ దెబ్బకు లక్నో అబ్బా అనక తప్పలేదు. హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటింగ్ చూసిన కేఎల్ రాహుల్ కు సైతం దిమ్మ తిరిగిపోయి ఏం మాట్లాడాలో తెలియలేదు. అలా ఊచకొత్త చూపించారు. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు విజయాన్ని అందుకున్నారు హైదరాబాద్. ఈ 57వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ తలపడ్డాయి. లక్నో జట్టు ఉంచిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 58 బంతుల్లోనే సాధించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తుఫాన్ బ్యాటింగ్ దెబ్బకు లక్నో బౌలర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో లక్నో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని సన్ రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ అనంతరం లక్నో ఓటమిపై కేఎల్ రాహుల్ స్పందించాడు. తనకు మాటలు రావడం లేదని చెప్పాడు. తమ జట్టు 300 పరుగులు చేసినా ఓడిపోయేదని పేర్కొన్నాడు. ఇలాంటి ఈ రకమైన బ్యాటింగ్ ను హైలైట్స్ రూపంలో టీవీలో చూశాం. ఇప్పుడు వాస్తవంగా దగ్గర నుంచి చూశానని కేఎల్ రాహుల్ చెప్పాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన హైదరాబాద్ ఓపెనర్లపై కేఎల్ రాహుల్ ప్రశంసలు కూడా కురిపించాడు. ట్రావిస్ హెడ్ ను ఆపడం కష్టంగా మారిపోయిందని చెప్పాడు. అభిషేక్ శర్మ మరోసారి అద్భుత బ్యాటింగ్ చేశాడని రాహుల్ పేర్కొన్నాడు.